కనీసం సార్ మేము సీఎం కాన్స్టిట్యూన్సీలో ఒక సమస్యకు పరిష్కారం చెప్పకపోతే ఏంటి సార్ అసలు? సార్ మేము రోజు తిరుగుతున్నాం, నిండా కూడా తిరిగినాం, నిండా కూడా చెప్పాలి ఈరోజు చేస్తాం సార్. మేము ఎక్కడ నమ్మకం పెట్టుకోలేదు సార్. నాకు కష్టమైన ఆందిస్తే అయిపోతుంది కదా సార్. మేము ఏం చేయాలని చేసుకుంటాం సార్. మేము రోడ్డు హైవేలో మీద ఉండడం కూర్చుంటాం. మీరు పెడితే కేసు లేదా సార్? పెట్టుకోండి అడుగుతాంగా, తప్పత కాదు సార్. మా ప్రాంతానికి వచ్చి చూడండి సార్, పిల్లలు ఎటువంటి పరిస్థితులు 150 మంది పిల్లలు ఒక బస్సులో చిన్న చిన్న పిల్లలు నిలబడుతున్నారు సార్. నిలబడేస్తున్నారు అయితే నీటూరు గ్రామానికి ఏదైతే గతంలో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినటువంటి ఏదైతే గురుకుల కళాశాల ఉన్నదో దాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కుట్రలు చేసి దాన్ని తరలించకపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ నీటూరు, నర్సాపురం, కౌడేడు గ్రామాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈరోజు తరతరాలకు ఈరోజు విద్యకు దూరమై తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఒక బస్సులో సుమారు 150 మంది విద్యార్థులు ప్రయాణం చేసేటటువంటి ఒక దుర్భరమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్న తరుణంలో మాకు గురుకులాలు శాంక్షన్ అయిన సందర్భంగా మా ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్తో మేము ఈరోజు కాడా ఆఫీసర్ గారిని కలవడానికి రావడం జరిగింది. కావున మా ప్రాంతంలో గురుకుల కళాశాల ఏర్పాటు చేస్తే మాకు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాస్యత విధంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్దేశంతో మేము ఈరోజు అధికారులను కలవడానికి వచ్చినాం. కాబట్టి స్పష్టమైన హామీ అధికారుల నుండి మేము కోరుకుంటున్నాం. గత 2 నెలల నుండి కూడా ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా స్పష్టమైన హామీ లేదు. దీనివల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు తీవ్రమైనటువంటి సమస్యలతో ఎక్కడో పేద విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే స్తోమత లేకపోవడం వల్ల నిత్యం అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఈ విద్యార్థుల యొక్క దుస్థితిని దృష్టిలో ఉంచుకొని గురుకుల కళాశాలను నీటిలోనే నిర్మాణ పనులు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మోనిక, జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాకు గురుకుల కాలేజ్ వస్తానంటుంది కట్టి సంఖ్యలో నూటికి వచ్చిన గురుకులను వేరే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకున్నందుకు మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు అలాగే బస్ కూడా చాలా గుట్టుగా వస్తున్నారు. చిన్నపిల్లలు అందరూ డోర్ బెల్ పడుతున్నారు. పెద్దవాళ్ళకు కూడా ఒక బస్ చేయాలని కోరుకుంటున్నాను. దాంతో ఇక చిన్నపిల్లలకి ఇంకా డోర్ బెల్ ఇవ్వడం వల్ల ఒకవేళ కింద పడితే వాళ్ళకి ఏమైనా అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా భయంతో పంపిస్తున్నారు. వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళకి చెప్పేదానికి ఎవరని ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మాకు కాలేజ్కి రానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మా నీటూరులోనే కాలేజ్, స్కూల్ అన్నీ కట్టియాలని కోరుకుంటున్నాము. కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా టైట్గా చిన్నపిల్లలు అందరూ బస్ డోర్ దగ్గర నిలబడి చాలా కష్టపడుతున్నారు. అందుకోసమే మాకు కొద్దిగా బస్సు కూడా పర్ఫెక్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విద్యార్థులతో ధర్నాకు చెప్పడం కారణం ఏమిటంటే, గతంలో కోస్గిలో సభ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు నీటూరు గ్రామానికి గురుకుల స్కూల్ అండ్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. అట్టి కళాశాలను వేరే నాయకులు తమ గ్రామాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మా కళాశాలను మా గ్రామంలో నిర్మించేందుకు మేము అట్లే పోరాటం చేస్తాము. వేరే గ్రామంలో తరలిస్తే మేము చూస్తూ ఊరుకునే స్థితిలో లేము. ఈరోజు విద్యార్థులంతా కూడా కలిసికట్టుగా రావడం జరిగింది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు. మా దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకొని మా గ్రామ ప్రజలను కావచ్చు, మా గ్రామ నాయకులను కావచ్చు తెలుసుకొని వారి యొక్క సూచనల మేరకు మా కళాశాలను నిర్మించకపోతే అప్పుడు మేము మాట్లాడతాం. కానీ మా దగ్గర అన్నీ సానుకూలంగా ఉన్నాయి. మన హైదరాబాద్ నుంచి బీజాపూర్ హైవేకి దగ్గర ఉన్నటువంటి మా గ్రామము ఇక్కడ కళాశాలను స్కూల్ నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ రేపు విద్యార్థులు కూడా వాళ్ళ పిల్లలను హాస్టల్లో సీట్ వస్తే కూడా వాళ్ళకు రానికి పోనీకే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పి కోరుతున్నాము. ఈరోజు మాకు వచ్చిన కళాశాలను గురుకుల స్కూల్ను మా గ్రామంలో నిర్మించాలని కోరుతున్నాము. అదేవిధంగా
ఈరోజు విద్యార్థులంతా కూడా ఒక కలిసికట్టుగా రావడం జరిగిందంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. అక్షరాస్యత అనేది చాలా గొప్ప విషయం అంటారు. విద్యార్థులు తలుచుకుంటే ఏమైనా చేస్తారని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు రెసిడెన్షియల్ స్కూలు ముఖ్యమంత్రి గారు నీటూరు గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉంది అని శాంక్షన్ ఇచ్చిండు. కానీ కొంతమంది స్థానిక నాయకులు, మండల పార్టీ నాయకులు ఈ నీటూరుకి వచ్చినటువంటి రెసిడెన్షియల్ కాలేజీని ఇతర గ్రామానికి తరలించుకోవాలని కుట్ర పన్నుతున్నారు. కాబట్టి ఆ కుట్రను భగ్నం చేయాలని ఈరోజు ఈ క్యాంప్ ఆఫీస్ దగ్గర నిరసన తెలపడానికి విద్యార్థులు, యువజన సంఘాలు అందరూ ఈ క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ స్పెషల్ ఆఫీసరు కలవాలని వచ్చినాము. స్పెషల్ ఆఫీసర్ లేడు కాబట్టి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఇటు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నీటూరు గ్రామంలోనే ఈ రెసిడెన్షియల్ కాలేజు నిర్మించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వచ్చిన శాంక్షన్ విషయము ఇటు విషయం సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. నీటూరుకి శాంక్షన్ వచ్చింది సార్, మా దగ్గరనే నిర్మించాలి. కొంతమంది స్థానిక నాయకులు ఇక్కడ నుంచి వేరే గ్రామానికి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మా దగ్గరనే నిర్మించాలంటే ఎవరైతే స్థానిక నాయకులు షిఫ్ట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళ ఇళ్ళ ముందు ధర్నా చేయాలి అని సీఎం గారే సూచించిండ్రు. కాబట్టి గత్యంతరం లేక ఈరోజు మళ్ళీ ఒకసారి నిరసన తెలిపి సీఎం దృష్టికి తీసుకుపోవాలని విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ నీటూరు గ్రామము జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. కాబట్టి ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ నిర్మించినట్లయితే తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అక్కడ ఈ కాలేజీలో చేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరికీ అనుకూలం ఉంటుంది. తాలూకా ప్రజలకు కానీ మిగతా గ్రామాల ప్రజలకు కానీ నీటూరు గ్రామంలో ఎక్కువ స్థలం ఉంది. ఎంత పెద్ద మొత్తంలో అయినా కాలేజీ నిర్మించవచ్చు. కాబట్టి మా దగ్గర నిర్మించి ఈ వెనుకబడిన తాలూకా, వెనుకబడిన మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని సీఎం గారికి ప్రార్థిస్తున్నాం. సార్ మీరు అవసరం అంటే సార్ ఇప్పుడు మా ఊరికి ఒకసారి రాండి సార్, మా పరిస్థితులు చూడండి. అక్కడ ఉన్న అక్షరాస్యత ఎక్కువ చూడండి సార్. మీరు కనీస అవసరాలు లేవు సార్. మేము చదువుకుంటూ కొట్లాడుతున్నాం సార్. ఇప్పుడు దీనికోసం కాదు చెప్తూనే ఉన్నాం సార్. మేము శాంతియుతంగా సార్ లెటర్ ఇస్తూనే ఉన్నాం. ఇంజర్లు ఇవ్వాలి సార్ మేము. సరే ఇప్పుడు మీరు కంక్లూడ్ చేయండి. 4 గంటలకు కంక్లూడ్ కాదు సార్. మాకు వాళ్ళు స్పష్టమైన హామీ ఇస్తే మేము కంక్లూడ్ చేస్తాం సార్. వాళ్ళు హామీ అయినప్పుడు మేము ఎట్లా వస్తాం సార్? మేము సార్ ఉత్తే వైరల్ గానికి మేము రాలేదు సార్. మేము జెన్యున్గా కొట్టడానికి వచ్చినాం. మేము జెన్యున్గా కొట్టడానికి వచ్చినాం సార్. అట్లా వేరే వాళ్ళు ఉంటారేమో, మాకు అవసరం లేదు సార్. మాకు పేపర్లో అర్థం తెలిసింది, సార్లో తెలుస్తుంది. 4 గంటలకు సార్ చెప్తే మీరు వినండి. ఆ 4 గంటలకు మీరు మేము కొన్ని అడగాల సార్. మేము ఇప్పుడు అందరి ముందు అడిగి పెద్ద మనుషులు ఉండరు, అందరు ఉండరు, పిల్లలు అందరి ముందు అడుగుతాం సార్. ఇప్పుడు మరి ఇప్పుడు నుంచి మీరు 4 గంటల వరకు ఇండియా కూర్చుంటాం సార్. అసలు లోపలికి రానికి లేదు. మీరు బయట ఉండి చెప్పుకోలేదని మరి 4 పోవాలి. ఎందుకు సార్? ఎందుకు రావద్దు సార్? ఇది మాది కదా సార్. ఇది మీరు రావద్దని అంటే ఎందుకు సార్? నియం తప్పాలన్నా సార్? మరి రావద్దు అని ఎందుకన్నా సార్? అధికారులు ఎందుకంటారు? కలవనికనే కదా సార్. కలవనికనే కదా సార్ అధికారులు. మీరు కాదు కులేతారు సబ్జెక్టులు వేరే కానీ మీ సమస్య పరిష్కారం అయితే సార్ 4 గంటలకు అపాయింట్మెంట్ పరిష్కారం కావాలి. ఇంకోటి ఏం లేదు మాకు. చెప్పు నాకు 4 గంటలకు సార్ వస్తాను. అప్పుడు వస్తే నేను కూడా అర్పిస్తాను. ఇక రాదు, ఆ పిల్లల్ని భవిష్యత్తు నాశనం చేస్తే అని అనుకుంటే సార్ కనీసం అధికారులన్నా చెప్పాలి కదా సార్. వస్తున్నామా లేదు సార్? వస్తున్నామా లేదు చెప్పు సార్. మా బాధ రోజు వచ్చి మిమ్మల్ని కలిసి శాంతిగా గెలుస్తుంది సార్. ఏదో చెప్పండి సార్. అసలు అంటున్నామా లేదు సార్? మాకు అవసరం వస్తే ఇంతమంది పేర్లు వేస్తాం మేము కూర్చుని సార్. మేము సీఎం సార్ తోటి మాట్లాడతాం సార్. మేము ఈ అధికారులతో స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సీఎం సార్ తోటి మాట్లాడతాం. మాట్లాడించండి సార్ తోటి. మీరు
ఇగో ఫోన్లో అవుతుందా సార్ సమస్య ఫోన్లో అయిపోతుందా అంటే సార్ మన ఫోన్లో సార్ తిరుపతి సార్ మాట్లాడదా సార్ అదే అవన్నీ వద్దు సార్ ఎందుకు సార్ మేము మాట్లాడిస్తాను మాట్లాడిన తర్వాత నువ్వే ఆ సార్తో మాట్లాడించుకో అంటారు కారణంగా నేనే చెప్పిస్తాను నేనే చెప్పిస్తాను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అప్పుడే మాట్లాడి చేపిస్తా అంటున్నాను ఎట్లా మాట్లాడుతా నేను చెప్తున్నా దాపుడు ఒక్కరు అంటున్నా మాట్లాడిస్తాను మాట్లాడిస్తాను 4 గంటలు మాట్లాడిస్తాను మాట్లాడుతున్నా